చేస్తుంది అన్నారు. మ్యాప్ ఏదో తీసుకొచ్చి కూడా మార్చారు. మ్యాప్ లో కూడా ఏపీ రాజధాని అమరావతి అని చెప్పి ఈనాడులోనే వేశారు. ఈనాడు సెంటర్ రోజులోనే వేశారు. అప్పుడు మీకు గుర్తుంటే. అవును, పచ్చి దగా చెప్తుంది. 24 గంటలు ఆంధ్ర ప్రజలను మోసం చేస్తూనే ఉంటారు. మన కర్మ ఏంటంటే మన జనం మోసపోతూనే ఉంటారు. ఇప్పుడు సేమ్. ఇప్పుడేంటి, ఈయన చెప్పిన దాని ప్రకారం మొన్న వెళ్ళింది చంద్రబాబు గారు హోంమంత్రి అమిత్ షాని కలిసింది, అందుకు కలిశారు. ఇప్పుడు హోంమంత్రి అడుగుంటారు, నీకేం కావాలా, 29 గ్రామాలు కావాలా, మొత్తం కావాలా? ఇప్పుడు ఈయన చెప్పిన దాంట్లో ఆ కన్ఫ్యూజన్ అట్లాగే ఉంది. పెమసాని చెప్పిన దాని ప్రకారం ఆ కన్ఫ్యూజన్ ఏంటి, రాజధాని ఏది, ఎక్కడి నుంచి ఎక్కడ దాకా, విజయవాడ గుంటూరు ఇవన్నీ కలుపుతున్నారా? కలుపుతుంటే నన్ను అడిగితే అమరావతిలో ఇంకా భూ సమీకరణ అనవసరం. నువ్వు తీసుకెళ్ళి నూజివీడులో పెట్టు, నూజివీడులో పెట్టు, శుభ్రంగా ఆగిరిపల్లి దగ్గర బోల్డ్ అంత భూములు ఉన్నాయి, అక్కడ కట్టు. ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, ఎందుకంటే ఇప్పుడు కడతావు కదా నువ్వు ఎన్ఆర్ రింగ్ రోడ్డు, ఎన్ఆర్ రింగ్ రోడ్ అట్టించి కట్టు, దాని ముందు నుంచి కట్టు, లేదా అక్కడ ఉన్న ఎన్ఆర్ రింగ్ రోడ్ పక్కనే పెట్టు. దేవాదాయ భూములు ఉన్నాయి కదా బోల్డ్ అని ఉన్నాయి, 25,000 ఎకరాల పైన ఉంది అక్కడ. మొత్తం కలిపితే 50,000 ఎకరాలు ఉంది, పోరంబోకు భూములు ఇవన్నీ కలిపితే. మొత్తం రాజధాని అయితే కనుక ఇంక ఇక్కడ కట్టక్కర్లేదు అసలు నన్ను అడిగితే. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గన్నవరం దగ్గర పక్కన కొంచెం కలిపి కట్టుకో, అక్కడ ఎవడొద్దంటాడు నిన్ను శుభ్రంగా. ఎందుకు సార్ ఇప్పుడు ఏపీ రాజధాని ఏంటి, ఏదంటే విజయవాడ అని పేరు ఉంచితే ఏం పోద్ది? అది నష్టమేంటి, దేశ రాజధాని ఏంటంటే ఢిల్లీ అనట్లేదా? నీకు నష్టమేంటో నాకు అర్థం కావట్లేదు. అమరావతి అని పెట్టాలి, పోనీ అక్కడ అమరావతి ఉంది కదా ఒకటి, లేకపోతే అనుకోవచ్చు నువ్వు పెట్టావు. రామోజీరావు గారు చెప్పాడు కాబట్టి అమరావతి పేరు పెట్టాలా, కేసీఆర్ చెప్పాడు కాబట్టి